గుడి ముందు కట్టకూడదని ఇంగితం ఉండక ఆవిడ చూడు, అక్కడ చూడు, కరదే అక్కడ ఇది చూడదు గుడి ముందు ఆదివారం ఆరాధన ఇంకే పెడతారా, గుడి ముందు పెడతారా? మేము పెట్టామా? లేదా చర్చి దగ్గర మేము పెట్టామా? కూర్చో చేస్తుంది గుడి ముందు ఒక కనీసం సంస్కారం. అందరికీ ప్రైజ్ లో నేను మీ ఆదర్ల రవి. ఈరోజు ఒక దౌర్భాగ్యుడు, నీచుడు, భారతదేశానికి పట్టినటువంటి పెద్ద శనిగాడు. ఈయన్ని మన క్రైస్తవులు తిట్టడమే కాదు, హిందువులు తిడతా ఉన్నారు, ముస్లింలు తిడతా ఉన్నారు, హిందువులు అయితే పడేస్తానండి వాడిని అంటున్నారు. వాడి పేరే రాధా మనోహర్ దాస్. వాడిని మనం పడేస్తామా లేదా వాడు మనకు దొరికితే అప్పుడు చూద్దాంలే కానీ వాడు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూపించే ముందు ఒక లైన్ చెప్తాను, వినండి. మన క్రైస్తవులంట తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తా ఉన్నారట. మీరు బ్రతికేది, మీరు సంపాదించుకునేది తిరుమల తిరుపతి దేవస్థానంలో, మిమ్మల్ని బతికిచ్చేది వెంకటేశ్వర్ల స్వామి. మీకేమో యేసు ప్రభు దేవుడు, వెంకటేశ్వర్ల స్వామిని మీరు సాతాన్ అంటారు. ఎవడన్నా అన్నాడా? మన క్రైస్తవులు ఎవడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామిని హిందువులు దైవంగా కొలిచే, దేవుడిగా కొలిచే, వాళ్ళకి దైవమైనటువంటి దేవుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామిని ఏ క్రైస్తవుడైనా సైతాన్ అన్నాడా? అనలేదు కదా. అన్నని మాట ఈ రాధా మనోహర్ దాస్ అనే నిచ్చపు ముండా కొడుకు, వేస్ట్ గాడు, వాడు బతుకు తెరివేదో వాడు బతుకోవాలి. క్రైస్తవుల పేర్లు చెప్పుకొని వాడు నేను క్రైస్తవులను హింస పెడుతున్నాను, క్రైస్తవుల పైన యుద్ధం చేస్తున్నాను, నేను క్రైస్తవుల పట్ల ఇచ్చేస్తున్నానని హిందువుల దగ్గర పైసలు వసూలు చేసుకొని బ్రతుకుతా ఉన్నాడు. ఏదో ఎలా బ్రతుకుతున్నాడు వీడు? క్రైస్తవుల పేరు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాడు ఈ వెధవ. క్రైస్తవుల భిక్షం ఎత్తుకొని బ్రతుకుతా ఉన్నాడు ఈ ఎదవ. క్రైస్తవులని తిడితే గాని ఒక పూటకు బోరాదు ఈ ఎదవకి. క్రైస్తవుల్ని తిడితే గాని ఒక పూటకు నీళ్లు రావు ఈ ఎదవకి. క్రైస్తవుల పేరు చెప్తే గాని వాడి కారులకు పెట్రోల్ రాదు ఈ ఎదవకి. క్రైస్తవుల పేరు చెప్పుకుంటే గాని వానికి కారు రాలేదు ఈ ఎదవకి. క్రైస్తవుల పేరు చెప్పుకుంటే గాని పిలక గుర్తు పైన మొలిసిన మళ్ళా ఇంటికొల్ని పీకించుకోవడానికి, గొరిగించుకోవడానికి డబ్బులు ఈ ఎదవకి. తినడానికి, తాగడానికి వాడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు క్రైస్తవుల సొమ్ము తింటా ఉన్నాడు. ఎలా? క్రైస్తవుల్ని తిడితే హిందువులు ప్రేమతో డబ్బులు ఇస్తారు, క్రైస్తవుల్ని తిడితే డబ్బులు ఇస్తారు హిందువులు. యేసు ప్రభువుని తిడితే బాగా తిట్టాడని అత్యుత్సాహంతో అత్యంత భరితులైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా కావాలని కోరుకునే వాళ్ళకి డబ్బులు పంపిస్తా ఉన్నారు. యేసు ప్రభువుని తిడితే హిందువుల్లో కూడా కొంతమందికి ఇష్టం. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చీడ పురుగులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇష్టం యేసు ప్రభువుని తిడితే. బైబిల్ని తిడితే ఇష్టం, మరియమ్మ గారిని తిడితే ఇష్టం, క్రైస్తవ పాస్టర్లను తిడితే ఇష్టం, చర్చీలు తగలబెట్టుడు, కూలగొట్టుడు ఇవంటే ఇష్టం కొంతమందికి. అటువంటి వాళ్ళకి బాగా ఉరకలు పెట్టే వీడియోలు చేస్తూ ఉంటాడు వీడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతమంది క్రైస్తవులు పనిచేస్తున్నారంట. వెంకటేశ్వర్ల స్వామి భిక్షణ బతుకుతా ఉన్నారంట. ఒకసారి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వీడియో మొత్తం చూద్దాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక్కొక్కటిగా వీడియో చూపిస్తాను నేను మీకు. వాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో వాడికే అర్థం కావట్లేదు. మరి వాడికి మాత్రం తప్పకుండా వానికి ఎటువంటి చేష్ట జరగాలో అటువంటి తప్పకుండా జరుగుతుందో ఒకసారి వీడియో చూద్దాం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొర్రెల్లారా, మీరు టీటీడీని వదిలేయండి. ఇంకా బెస్ట్ హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, అదో దరిద్రం వదిలిపోద్ది. ఇంకా బెస్ట్ హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, అదో దరిద్రం వదిలిపోద్ది. హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, అదో దరిద్రం వదిలిపోద్ది. ఇంకా బెస్ట్
హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, అదో దరిద్రం, వదిలిపోద్ది. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కొంతమంది క్రైస్తవులు పనిచేస్తున్నారంట. ఎందుకురా చేయకూడదా? నా హాస్పిటల్లో హిందువులు ఎంతో మంది పనిచేశారు. మరి నేను క్రిస్టియను. ముస్లింల దగ్గర ఎంతో మంది హిందువులు పనిచేస్తున్నారు. పని చేయకూడదా? ఎన్నో క్రైస్తవ దేశాలలో హిందువులు పోయి పని చేస్తా ఉన్నారు. వాళ్ళు బ్రతకూడదా? వాళ్ళు పని చేయకూడదా? నా ప్రియమైనటువంటి హిందువులారా, నేను చెప్తా ఉన్నాను, క్రైస్తవులు తిరగబడి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు క్రైస్తవులే ఉన్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మేము భారతదేశం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులందరికీ మా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎదవలు ఎక్కువ క్రైస్తవుల్ని హింసించడానికి మొగ్గు చూపిస్తా ఉన్నారు, ఎక్కువ హింసలకు గురి చేస్తున్నారు. మరి మేము ఇక్కడ ఉండకూడదంట. మరి ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి ఎదవలు చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి మీ దేశాలలో ఉన్నటువంటి హిందువులందరినీ పంపండి ఎక్కడికి, భారతదేశానికి అని మేము చెబితే తక్షణమే ఆ దేశాలున్న మనుషులను, హిందువులను, భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఇతర దేశాలలో ఉన్న ఆ ప్రధానమంత్రి అందరిని ఎలగొట్టిండి అనుకో, బతుకు తెరువు కోసం పొట్ట మీద కొట్టింది ఎవడు? రాధా మనోహర్ దాస్ గారే కదా. వాణి లాంటి పిచ్చి గ్యాంగే కదా, వాణి లాంటి కొజ్జ గ్యాంగే కదా. ఏమని? భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కడో ఇద్దరో క్రైస్తవులు పనిచేశారు అనుకోండి, వెంకటేశ్వర్ల స్వామి భిక్షెత్తుకొని బతుకుతాడు, అక్కడ పని చేస్తారు కాబట్టి డబ్బులు ఇస్తారు రా ఎదవ. ఒకవేళ నాకు తెలవదు ఉన్నారని, ఉంటే బ్రతుకు తెరువు కోసం పని చేసుకోవడంలో తప్పేం లేదు. ఒకవేళ ఉంటే పని చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు భారతదేశంలో పుట్టి పెరిగి పోయి అమెరికాలో మరి క్రైస్తవ కంట్రీస్లలో కొన్ని లక్షల మంది భారతీయులు పనిచేసుకుంటా ఉన్నారు. మరి ఆ దేశపోళ్ళు కూడా మాది క్రైస్తవ దేశం అని వాళ్ళని పంపిస్తే నిన్ను బట్టలు ఊడదీసి డ్రాయర్ కూడా లేకుండా, నీకు డ్రాయర్ కూడా లేకుండా డ్రాయర్ కూడా ఇప్పేసి రోడ్డు మీద ఫుట్బాల్ అన్నట్టు తన్ని ఉరికించుకుంటూ అంటారు. ఎవరు? ఇతర దేశపోళ్ళు కాదు, భారతదేశం నుండి వేరే దేశాలకు వలసపోయిన మన భారతీయులే, మన హిందువులే తంతారు. నేను ఎందుకు? రాను రాను అవేర్నెస్ పెరుగుతోంది. మేము కూడా ఇతర దేశాలకు అవేర్నెస్ ఇస్తాము. ఎందుకు అంటే మేము బైబిల్లో మాట్లాడొద్దు, వాక్యం చెప్పుకోకూడదు, దేవుని పాటలు, యేసు ప్రభు పాటలు పాడుకోకూడదు, ప్రార్థనలు చేసుకోకూడదు, మరి హిందువుల దగ్గర మేము పని చేయకూడదు. హిందూ గుళ్ళ క్రైస్తవులు పని చేస్తే ఏంట్రా నష్టం? మా క్రైస్తవ చర్చిల దగ్గర ఎంతమంది హిందువులు లైటింగ్ పెట్టడానికి వస్తా ఉన్నారు? మా క్రైస్తవ మీటింగ్ల దగ్గర ఎంతమంది లైటింగ్లు పెట్టడానికి వస్తా ఉన్నారు? ఎంతమంది సౌండ్లు పెట్టడానికి వస్తా ఉన్నారు? ఎంతమంది డెకరేషన్ చేయడానికి వస్తా ఉన్నారు? ఎంతమంది ఎన్నో ఎన్నో పనులు చేయడానికి వస్తా ఉన్నారు. మరి వాళ్ళు కూడా మా దగ్గర బ్రతుకుతా ఉన్నారు కదా. మేము అలా అన్నామా? మేము అనలేదే, మేము అలా అన్నాం. ఎందుకంటే నువ్వు బతుకు తెరువు కోసం ఎంచుకున్న ఎంపిక కాబట్టి నువ్వు అంటావు. నీకు క్రైస్తవుల్ని తిట్టకపోతే నీకు బో దొరకదు కాబట్టి అంటావు. అర్థమైందా? క్రైస్తవుల్ని ఒక రోజు నువ్వు తిట్టలేదనుకో, లీటర్ మంచినీళ్ళు రావు, ఒక పూట అన్నం రాదు, కాబట్టి నువ్వు తిడతావు. మరి నీలాంటి చీడ పురుగు భారతదేశంలో ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఎందుకు అంటే భారతదేశాన్ని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక విధానాన్ని కానీ గౌరవించని వాడు, పాటించని వాడు భారతదేశంలో ఉండటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఇంకా ఏంటన్నా ఉన్నమాట? ఇంకా హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, దరిద్రం వదిలిపోతుంది. హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి, దరిద్రం పోతుందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వాళ్ళని తిడుతూ హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి, దరిద్రం పోతుంది. హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి, దరిద్రం పోతుందా? హిందువులు ఇచ్చారు ఆ శరీరాన్ని మాకు, క్రైస్తవులకి.
నీకైనా, రాధా మనోహర్ దాస్కైనా, ఇంకొకటికైనా క్రైస్తవులకైనా హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి దరిద్రం పోతుంది అంటే మీరు చావండ్రా అంటున్నాడు ఇండైరెక్ట్ గా నా కొడుకు. ఇన్ని రోజులు బామ్మర్ది అని మళ్ళీ ఇప్పుడు నా కొడుకు అంటున్నారు ఏంటి అనే కోపం లాగా వస్తుంది. ఈ వెధవకి బైబుల్ నుంచి హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయండి దరిద్రం వదిలిపోద్ది అన్నాడు కదా. ఇది హిందువులు ఇయ్యలేదు. ఎవరిచ్చారో ఈ శరీరం ఎవరిచ్చారో చెప్తాను నేను ఇప్పుడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవులను ఏలుగురు గాక అని పలికను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన పోలిక యందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. ఆయన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మనిషిని తయారు చేస్తే, ఈ పిలక జుట్టు నాయాల, ఈ అరక తినే నాయాల, దేనికి పనికిరాని వెధవ, ఈడొక ఇది మురికి గుంట, పనికిరాని వెధవ, దేనికి పని చెయ్యని వెధవ, అడుక్కు తినే బిచ్చగాడు, భిక్షమెత్తుకునే బిచ్చగాడు. ఈ బిచ్చగాడు తిరుపతి దేవస్థానంలో ఉంటే ఒకడో మా క్రైస్తవులు ఉంటే బతికిస్తా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి బ్రతికిస్తా ఉన్నాడా? ఆయన దాంతో బతుకుతా ఉన్నాడా? ఆయన పని చేస్తున్నాడు కాబట్టి పని ఇస్తున్నాడు, డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. మీ హిందువులు కూడా మా క్రైస్తవుల దగ్గరికి ఎంతో మంది ముస్లింల దగ్గరికి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు ముస్లింల దగ్గరికి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు హిందువుల దగ్గరికి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. అలాగని చెడ్డవల్ల చేయకూడదాల దేశంలో సిచ్చులు పెట్టే వారిని, మతాలకి సిచ్చులు పెట్టే వారిని ఏం చేయాలండి? కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి పెట్టి కింద మంట పెట్టాలి. కాళ్ళు పైకి కట్టి తలకాయ కిందికి పెట్టి కింద మంట పెట్టాలి. అది చేయలేకపోతే భారతదేశం నుండి బయటకు వెళ్ళగొట్టండి. భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు మనకెందుకు? భారత లౌకిక విధానానికి గౌరవించిన వాడు మనకెందుకు? భారత ప్రజాస్వామ్యానికి, ప్రజల శ్రేయస్సు కోరని వాడికి మన భారతదేశంలో ఎందుకండి వాడు? భారతదేశం నుండి వెళ్ళగొట్టండి ఆ రాధా మనోహర్ దాస్ అనే నీచపు ఎదవని వెళ్ళగొట్టండి. ఏంటండి దౌర్భాగ్యం, ఈ నీచం ఏంటిది? ఎంత దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు యేసు ప్రభుని అంటే, ఎంత నీచంగా చూస్తా ఉన్నాడంటే వీడు. ఎక్కడికి వెళ్ళినా అరే జనాలు ఉన్న దగ్గరకు పోరా, ఎక్కువ క్రైస్తవులు ఉన్న దగ్గర పోరా, లేకపోతే నా అడ్రస్ చెప్తాను, అదే నా అడ్రస్కి రా, నా అడ్రస్కి రా రాధా మనోహర్ దాస్, క్రైస్తవుల దగ్గర పో. చేతగాని చవట నువ్వు, భయంతో ఉచ్చబోసుకునేటోడి నువ్వు. ఆదర్ల రవి అంటే ఉచ్చ వీడికి, రాధా మనోహర్ దాస్ గారికి ఆదర్ల రవి అంటే ఉచ్చ. అర్థమవుతుందా? ఏముందిరా బైబుల్లో? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఏమని రాసిందిరా? దేవుడు తన స్వరూపమందు మనుషులను తయారు చేశాడు రా. నువ్వేమని చెప్తున్నావు? హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి దరిద్రం వదిలిపోద్దా? హిందువులు ఇచ్చారా శరీరం? హిందువులు ఏడకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారా శరీరం? బైబుల్ ఏమని చెప్తుందిరా? బైబుల్ ఏమని మాట్లాడుతుందిరా? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి నమ్ముకున్న దేవుడికి సంబంధించిన బైబుల్ ఏమని చెప్తోంది? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు తయారు చేశాడట నన్ను, నిన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతివాడిని. మరి నువ్వేం మాట్లాడుతా ఉన్నావు? హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి దరిద్రం వదిలిపోద్దంటే చావండి అని అంటాను. హిందువులు ఇస్తే కదరా మేము చావడానికి? హిందువులు ఇచ్చింది కదా. ఎవరిచ్చారైనా? యెహోవా దేవుడు ప్రపంచాన్ని మొత్తం సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనంలో తన స్వరూపమందు తయారు చేశాడట నరుణ్ణి. ఏంటి? తన స్వరూపమందు తయారు చేశాడురా. తన స్వరూపమందు తయారు చేస్తే నువ్వేమో
పిచ్చి పిచ్చి మాట్లాడుతా ఉన్నావు, పిచ్చి పిచ్చి మాటలని. ఈడింకేమంటాడో తెలుసా మీకు? మీ నాన్నగారి పేరేంటి? వెంకటేశ్వర్లు. మీ అమ్మగారి పేరేంటి? ఫలానా ఎల్లమ్మ. ఎల్లమ్మ, ఓహో నువ్వు మావాడివే. ఫలానా వాడు మీ నాన్న పేరేంటి? పుల్లయ్య. ఓహో పుల్లయ్య మావాడే, మా దేశపోడే కదా, మా బిడ్డేగా అంటాడు. ఒరే ఒరే పిచ్చి అజ్ఞాని, ఒరే పిచ్చోడా అజ్ఞాని, రాధా మనోహర్ దాసు మెంటలోడా, దిమాగ్ పనిచేయనోడా, తలకాయ లేనోడా, హరికాళ్ళల్లో తలకాయ పెట్టుకొని ఆలోచిస్తే నీకేం అర్థం అవుతుందిరా బైబుల్? హరిపాదాలలో బైబుల్లో నీకు తలకాయ ఉంటే ఏమర్థం అవుతుంది? నీ బ్రెయిన్ అంతా హరిపాదాలలో ఉంది. ఇక నీకు బైబుల్ ఎలా అర్థమైంది చెప్పు? బైబుల్ నీకు ఎలా అర్థమవుతుంది? ప్రపంచాన్ని సృజించింది దేవుడైతే భారతదేశంలో ఒక దేవుడు, ఇండియాలో ఒక దేవుడు, ఆఫ్ఘనిస్తాన్లో, ఆస్ట్రేలియాలో ఒక దేవుడు ఉంటాడా? దేశానికి, వీధి వీధికి, గల్లి గల్లికి ఒక దేవుడు ఉంటాడరా? ఎదవా, గల్లి గల్లికి ఒక దేవుడు ఉంటాడరా? పనికి మేలినోడా? ఏంటి పనికి మాలిన ఎదవా, ఎన్ని పనులు చెప్తున్నాయి. మీకు ఇంకొక వీడియో చూపిస్తాను, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఒకసారి వీడియో చూడండి. కొవ్వూరులో జరిగిన సంఘటన ఇది. చాలా మంది నాకు ఫోన్లు చేసే, బ్రదరు కొవ్వూరులో జరిగిన సంఘటన, మీ బామ్మర్ది గారు ఇలా మాట్లాడుతా ఉన్నాడు, మదం ఎక్కువ కొట్టేసుకుంటున్నాడు అనేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏంటి ఒక్క లైన్ చెప్తాను మీకు. ఏంటి, దేవుడు హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి, మీ దరిద్రం వదిలిపోద్ది అన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చూపించానా? ఎవరు తయారు చేశాడో మనిషిని? నిన్ను కూడా మా యెహోవా దేవుడు సృజించాడు. ఆయన ఎలా సృజించాడని ఉందో తెలుసా? చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో, యెషయా గ్రంథం ఎవరంటున్నారు? యెహోవా అంటున్నాడు, దేవుడు లార్డ్ గాడ్ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? యెషయా 49:16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అన్నాడు. మరి ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో ఏమనుంది? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను అనుంది. నరుడు అంటే మనమేరా, నువ్వు నేను, మనమంతా నరులమే. మేమైతే నరులమే, నువ్వు పశువు అయితే మేము చెప్పలేము. ఆ పశువును కూడా దేవుడు సృజించాడు. కానీ ఆయన మాట చొప్పున సృజించాడు. ఆయన చేతులతో నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అన్నాడు. అర్థమవుతుందా? అది నీకు, నువ్వేమో పలికి మాలిన మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఏమని మాట్లాడుతా ఉన్నావు? హిందువులు ఇచ్చిన శరీరాన్ని వదిలేయండి, దరిద్రం వదిలిపోద్ది అని అన్నావు. దరిద్రం వదిలిపోవడానికి మేము హిందువులు ఇచ్చిన శరీరం కాదు, యెహోవా ఇచ్చిన శరీరం, బైబుల్ ఇచ్చిన శరీరం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి ఏదైతే ఏర్పడిందో దాని నుంచి వచ్చిన శరీరం మా శరీరమైనా నీ శరీరమైనా. నువ్వు దేవుని మాట వినకపోతే నీ శరీరం ఈ భూమిలో కలిసిపోతుంది, నీ ఆత్మ ఆరని అగ్నిలో తగలబడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు దేవుడు అంటే ఎవడో. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వీడియో చూద్దాం, ఈ నీచుడు ఏం మాట్లాడుతా ఉన్నాడో. ఇలాంటి గుడి దగ్గర రక్తం తాగే పిశాచులు చుట్టూ తెరలు లేకుండా అడిగేవాడు ఎవడో లేడని ఇప్పుడు ఇది సాయం చేయి, పోవా చెప్పు. గుడి ముందు నీలాంటి వల్లనే వచ్చింది ఈ రోజు ఇలాగా. గుడి ముందు వేయించా, గుడిలో పెట్టచ్చా? మీ ఇంట్లో పెట్టుకో, గుడి దగ్గర పెట్టచ్చా? రేపు ఉదయం గాజులు వేసుకుని వచ్చాయి. గుడి ముందు పెట్టచ్చా చెప్పు, మీ ఇంట్లో పెట్టుకో. మళ్ళీ సలహాలు అది ఎలా తీయాలి చెప్పండి, అది ఎలా దాన్ని తీసే ప్రోగ్రాం ఎలా అలా తీస్తే రాదు. అందుకే నేను ఎప్పుడు హిందీలో చెప్తా, వాడు సలహా చెప్తాడు కదా, అందుకే హిందీలో తిడతాను నేను. వాళ్ళతో హిందుస్థాన్కి శత్రు కిరస్తానే పాకిస్తాన్ సిర్ఫ్ హిందుస్థానే సలహా చెప్తున్నాడు, ఇంట్లో పెట్టుకోండి. అది ఎలా నాన్న? పెద్ద కర్రదే, కర్ర అది తప్పట, వాడి ఇంట్లో పెట్టుకోమను. సర్వే జన సుగుణ భవంతని చెప్పేది మనము, వాడి మతంలో చేరకపోతే నరకానికి వెళ్తారని చెప్పేది వాడు మన పుట్టాడుగా. అది ఎక్కడది? కొవ్వూరులో
కొవ్వూరులో గుడి ముందు ఆదివారపు ఆరాధన అని ఒక దగ్గర ఒక బ్యానర్ ఉంటుంది. ఇంకో దగ్గర ఏదో క్రైస్తవుల్లో బ్యానర్ ఉంది. దాన్ని చూసి తట్టుకోలేక కొవ్వూరులో ఈడు గుడి ముందు కట్టకూడదని ఏం లేదట, మనకి ఇంగిత జ్ఞానం లేదట. ఇంగిత జ్ఞానం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు షాక్ అయిపోతారు మీరు. ఇంగిత జ్ఞానం లేదట. ఏంటది? గుడి ముందు కట్టకూడదు క్రైస్తవుల పోస్టర్లు అని కట్టినోడికి ఇంగిత జ్ఞానం లేదంట. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు షాక్ అయిపోతారు. దేవుడు వాడి గుడి ముందు మనం ఒక పోస్టర్ కడితే ఇంగిత జ్ఞానం లేనంత పని ఏంటి చెప్పండి? ఇంగిత జ్ఞానం ఉండాలంటే చాలా పెద్ద పదం. ఇంగిత జ్ఞానం లేదా నీకు? బుద్ధి లేదా? ఇంగిత జ్ఞానం లేదంటే చాలా పెద్ద పదం. ఎందుకు? పెద్ద తప్పు చేసి ఉండాలి. ఏముంటది? మనం చెయ్యరాని పని ఏదో చేసి ఉండాలడా, అప్పుడు ఇంగిత జ్ఞానం లేనట్టు. వాడి గుడి ముందు మనం చేయరాని తప్పు ఏదో చేసి ఉండాలి, అప్పుడు ఇంగిత జ్ఞానం లేదన్నట్టు. మనం చేయరాని తప్పు ఏం చేయలేదే. అక్కడ మనం ఏమన్నా గుళ్ళోకి టాయిలెట్కి వెళ్ళామా? దేవుడి ముందు వాళ్ళ దేవుడు అనుకునే దేవుడి ముందు పోసామా? లేదు. వాళ్ళ దేవుడి ముందు మోషన్కి ఏమన్నా పోయామా? లేదు. అట్లాంటిది ఏం చేయలేదు. వాళ్ళ దేవుడి ముందు మందు కొట్టామా? లేదు. మీలాగా రాధా మనోహర్ దాసు మేము మందు కొట్టి దేవుడి బొమ్మలకి మొద్దులు పెట్టాం. దేవుడి బొమ్మల్ని నీళ్ళల్లో వేసి కాళ్ళతోటి తొక్కం. మాకు అది లేదు. మాకు అది సాంప్రదాయం నేర్పలేదు. అది నీ ముడ్డి నువ్వు సకాంగా కడుక్కోలేక క్రైస్తవుల మీద ఎగిసి పడతావేంట్రా? వినాయకుడు వీడియోలు చూసావా? సిగ్గుందా నీకేమైనా? ఒకడేమో పార్వతీదేవికి ముద్దు పెడతా ఉన్నాడు తాగి, ఒకడేమో వినాయకుడిని నీళ్ళల్లో వేసి తొక్కుతా ఉన్నాడు కాళ్ళతో. సిగ్గులేదు. ఆ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊహు అంటావా మామని సినిమా పాటలు పెడతా ఉంటే వాళ్ళని గద్దించలేదు. ఏదో వాళ్ళని గద్దించలేదు. కానీ దేవుడు యేసు ప్రభు యొక్క అవి ఎప్పుడో గుడి ఎక్కడేదో ఎన్న ఉంది, వీళ్ళు స్తంభాల మీద ఎక్కడో కట్టుకున్నారు ఆదివారపు ఆరాధనని. అది అపవిత్రం అయిపోయింది వాడికి. వాడికి అపవిత్రం అయిపోయింది. అందుకే అంటున్నాడు వాడు ఇంగిత జ్ఞానం లేదు అని. అది అపవిత్రం అయిపోద్దా? ఇంగిత జ్ఞానం ఉండటానికి అపవిత్రం ఏదైపోద్దో ఇప్పుడు నేను చెప్తాను వినండి. నేను ఒక డాక్టర్గా నా దగ్గరికి ఒక అమ్మాయి పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయి తలస్నానం చేసి, హిందూ అమ్మాయి పెళ్లి కాలేదు, హిందూ అమ్మాయి. నేను హాస్పిటల్లో ఉన్నాను, నా దగ్గరకు వచ్చింది అమ్మాయి. చాలా మంది పేషెంట్లు ఉన్నారు. అమ్మాయి చాలాసేపు వెయిటింగ్ చేస్తా ఉంది. తల ఇంకా ఆరను కూడా ఆరలేదు, దగ్గరికి వేసుకుని వచ్చింది. ఇంకా తల వెంట్రుకల చివరి నుంచి వెళ్ళి నీళ్లు కారుతా ఉన్నాయి. అంటే అమ్మాయి అప్పుడే స్నానం చేసి హడావుడిగా నా దగ్గరకు వచ్చింది హాస్పిటల్కి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు అని అంటే, ఇంగిత జ్ఞానం ఉందో లేదో ఈ ముండా కొడుకు తెలవాలి. ఫస్ట్ ఇంగిత జ్ఞానం ఉందో లేదో రాధా మనోహర్ దాస్ అనే ఈ ముండా కొడుకు తెలియాలి. నీ గుడి పైన ఏరే మతాల జెండాలు కడితే అపవిత్రం అయిపోదురా ఇంగిత జ్ఞానం ఉండటానికి. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఉండాలి ఇంగిత జ్ఞానం, నీకు కానీ, నువ్వు అనుకునేదానికి కానీ, నువ్వు నమ్మేదానికి కానీ. నేను హాస్పిటల్లో పేషెంట్లను చూస్తా ఉన్నాను. చాలా మంది పేషెంట్ ఉన్నారు. ఒక అమ్మాయి పెళ్లి కాని పిల్ల నా దగ్గరికి తలస్నానం చేసి వచ్చింది. ఎంటికల చివర నీళ్ళు గారుతానే ఉన్నాయి ఇంకా. అంటే అప్పుడే వచ్చింది అమ్మాయి. ఏం జరిగిందంటే, చాలా మంది పేషెంట్ ఉన్నారు, వాళ్ళని చూసేదాకా వెయిట్ చేసింది అమ్మాయి. ఎందుకు వెయిట్ చేస్తుందా? రామ్మ అంటే పర్లేదు సార్ మళ్ళీ చూపించుకుంటా అన్నది. పేషెంట్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి నా దగ్గరకు వచ్చి, పీరియడ్ సాగిపోవడానికి నాకు రేపు నేను ఒక దేవాలయానికి వెళ్తున్నాను, తిరుపతికో ఎటో వెళ్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, నాకు పీరియడ్ రేపు వచ్చే పీరియడ్ టైం, రేపు నాకు పీరియడ్ వస్తుంది కాబట్టి రేపు అసలు పీరియడ్ రాకుండా నాకు ఈ రోజే టాబ్లెట్లు ఇవ్వండి అని. కొంతమంది పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు. గుళ్ళ దగ్గరకు పోయేటప్పుడు, దేవుడి గుళ్ళ దగ్గరికి పోయేటప్పుడు
టాబ్లెట్లు వేసుకుంటా ఉంటారు పీరియడ్స్ రాకుండా. ఉం? అదేంటమ్మా దరిద్రం, గుడికాడికి పోతే పీరియడ్స్ ఆపుకోవడానికి పోవడం ఏంటని అడిగాను నేను డైరెక్ట్ అన్నాను పేషెంటే. ఎందుకంటే నేను ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, నేను ఆ మాట ఎందుకు పీరియడ్స్ ఆపడానికి నేను టాబ్లెట్లు ఎందుకు రాయాలి నీకు అని అడిగితే, నేను రేపు దేవుడి గుడి దగ్గరకు పోతున్నాను, అక్కడికి నాకు పీరియడ్ వస్తే దేవుని దర్శించుకునే అవకాశం ఉండదు, అపవిత్రం అయిపోతుంది, అందుకే నాకు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ ఇవ్వండి సారు అని నేను అన్నాను. అదేంటమ్మా దరిద్రం, పీరియడ్స్ ని ఆపుకోకూడదు తెలుసా, సైడ్ ఎఫెక్ట్లు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పీరియడ్స్ నాపే టాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో ఈ పరమ దరిద్రం, సైడ్ ఎఫెక్ట్లు బాగా ఘోరంగా ఉంటాయి అని అన్నాను. నేనే కాదు, ఈ వీడియో చివర ఒక ఆంకాలజిస్ట్ మాట్లాడిన వీడియో మీకు వినిపిస్తాను. ఆంకాలజిస్ట్, క్యాన్సర్ డాక్టరు, చాలా ప్రముఖమైన, చాలా పేరొందిన, చాలా పెద్ద డాక్టర్. నేను ఎప్పుడు ఇది జరిగి దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మ్యాటర్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. కానీ నేను 6-7 సంవత్సరాల క్రితం చూశాను ఆ అమ్మాయిని నా దగ్గరికి పేషెంట్ గా వస్తే. ఆ రోజే చెప్పాను ఈ మాటలని. కానీ నిన్న మొన్న ఒక డాక్టర్ గారు, ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, పీరియడ్స్ ఆపుకునే టాబ్లెట్లు ఏదైతే ఉన్నాయో అవి వేసుకుంటే మీకు చాలా డేంజర్ అనేసి చాలా వివరంగా చెప్పాడు. ఈ వీడియో చివరిలో పెడతాను, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ నేను ఇక్కడ చెప్పిన సందర్భం మీరు ఆ చివరిలో మర్చిపోయి అన్న ఈ వీడియో ఎందుకు పెట్టాడు డాక్టర్ది అని అనుకుంటే ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోండి, ఓకేనా. విషయం ఏంటంటే, ఆ రోజు అమ్మాయికి చెప్పాను, అమ్మా దేవుడి గుడికి పోతే అన్ని తక్కువ కావాలి, రోగాలు బాగా కావాలి, కానీ ఆరోగ్యానికి పీరియడ్స్ అంటే ఏంటి, ఆడోళ్ళకి ఆరోగ్యం బాగుండటం దేవుడు పెట్టిన ఒక గొప్ప, అది 2 రోజులు 3 రోజులు 5 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ దేవుడు పెట్టిన అదొక గిఫ్ట్ వాళ్ళకి. అట్లాంటి దాన్ని నువ్వు ఆపేసుకోవడం ఏంటమ్మా, దేవుడి దగ్గర పోతే దేవుడు అపవిత్రం కావడం ఏంటి, మూర్ఖత్వం, అజ్ఞానం, తప్పమ్మా. అదేనంటే మీరు ఇస్తారా ఇయ్యరా, రాస్తారా రాయరా చెప్పండి అన్నది. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో రాయను. ఎందుకు రాయను అని అంటే ఒకటే కాన్సెప్ట్, దేవుడి దగ్గర పోతే దేవుడు అపవిత్రం అయిపోతాడు అనుకుంటే ఇంకెందుకు దేవుడు, పాపులను మనని పరిశుద్ధులుగా చేయడానికే ఉన్నది దేవుడు, అపవిత్రులను మనని పవిత్రం చేయడానికే ఉన్నది దేవుడు, దొంగలని మంచిగా మార్చడానికి, మోసగాళ్ళని ప్రేమికులుగా మార్చడానికి, ప్రేమను పంచడానికి దేవుడు ఉన్నది. అటువంటి దేవుడి దగ్గరకు పోవడానికి రిస్ట్రిక్షన్ ఉందా? దేవుడి దగ్గర పోవడానికి కూడా ఒక రిస్ట్రిక్షనా? అమ్మాయిలకి డేట్ రావద్దా, పీరియడ్స్ రావద్దా, ఆడపిల్లలకి ఋతుచక్రం రాకూడదా? అది దేవుడే పెట్టాడు. అది వస్తే దేవుడి దగ్గరకు పోకూడదు అంటే ఇంకా దేవుడు ఎలా అవుతాడు అని చెప్పాను. బైబిల్లో దేవుడు భూమిని ఆకాశాన్ని మనుషులు సృజించాడు అని అంటే నువ్వు నమ్మాలిరా ఎదవ రాధా మనోహర్ దాస్. ఎందుకు నమ్మాలి నువ్వు? నమ్మే ఒక వాక్యం చూపిస్తాను నీకు, నమ్మగలిగే ఒక వాక్యం చూపిస్తాను. బైబిల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఉంది. బైబిల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఉంది. యేసయ్య దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే, నేను స్వస్థత పడాలి, నేను బాగుపడాలి అనేసి ఆయనకు తెలియకుండా ఆయన చెంగు, ఆయన వస్త్రాన్ని ముడితే తక్షణమే ఇన్స్టెంట్ గా, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో స్వస్థత పడింది. ఆయన వెనక్కి తిరిగి చూడి, నన్ను తాకింది ఎవరు, నన్ను ముట్టుకుంది ఎవరు ఆమె అనేసి అనంటే ఆమె ఎవరో బయటకు వచ్చింది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది. ఆయన ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు, ఆమె స్వస్థత పడింది. ఆయనకు తెలవకుండా ఆమె ఆయనను ముట్టుకుంది. ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థత పరిచింది. ఆయన దేవుడు గనక 12 సంవత్సరాలు 3 రోజులు డేటు, 3 రోజులు పీరియడ్, 3 రోజులు ఋతుచక్రం, ఋతుస్రావం కాదు అమ్మాయి ఆమెది, బైబిల్లో యేసుప్రభువును ముట్టుకున్నామది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, బ్లీడింగ్, ఎదవ
రాధా మనోహర్ దాస్. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో కలిగిన స్త్రీ దేవుని ముట్టుకుంటే పరిశుద్ధురాలైపోయింది, స్వస్థత పడింది, ఆరోగ్యవంతురాలైంది. మీరేమో మీరేమో గుడికి డేట్ వస్తే గుడికి పోకూడదు, పీరియడ్స్ వస్తే గుడికి పోకూడదు, మీరు ఋతుస్రావం అయితే గుడికి పోకూడదు. ఎవడరా మీకు చెప్పింది? అట్లని నేను మిమ్మల్ని అగౌరవపరచట్లే. మీరు ఎంచుకున్న ఎంపిక దౌర్భాగ్యం, నీచం. మీ మనసులు, మీ మైండ్లు, మీ తీరు, మీ ప్రవర్తన నీచం, దౌర్భాగ్యం. మళ్ళీ నీతిలోరింటికి బూతులోరు వచ్చినట్టు దేవుడు ఎక్కడనో గుళ్ళో ఉంటే రోడ్డు పైన ఉన్న స్తంభానికి కట్టుకున్నది చూసి వారో లేక ఏమన్నారో నువ్వు? ఇంగిత జ్ఞానం లేదా? ఇంగిత జ్ఞానం లేని ఎవడికిరా? డేట్ వస్తే, పీరియడ్స్ వస్తే, ఋతుస్రావం వస్తే గుడికి పోవద్దు అన్న మీదిరా మూర్ఖత్వం. ఇంగిత జ్ఞానం మీకురా లేనిది. ఇంగిత జ్ఞానం లేని ముండా కొడుకులు మీరురా. ఆ అమ్మాయికి నేను టాబ్లెట్లు ఇవ్వలేదు, నేను ఇయ్యను అని చెప్పాను. దాదాపు 18-19 years ఓల్డ్ అమ్మాయి. నేను రాయను, అట్లాంటి వాడు దేవుడు ఎట్లా అవుతాడు, నేను రాయను, వెళ్ళిపో అన్నాను. ఎక్కడ తీసుకుందో అలాగే వెళ్ళిందో నాకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే క్రైస్తవులు ఒక్కడో ఇద్దరు ఉంటే వెంకటేశ్వర్ల స్వామి వాళ్ళని శాస్తా ఉన్నాడా? కష్టపడతా ఉన్నారు. వెంకటేశ్వర్ల స్వామి కాకుంటే పక్కన సుతారు పనికి పోయి బతుకుతారు, మేషన్ పనికి, టాపీ పనికి. అలా తలకాయి అరికాళ్ళలో పెట్టుకొని మాట్లాడితే ఎలా? నీచపు మాటలు. గుడి ముందు కట్టకూడదని ఇంగిత జ్ఞానం కావాలి. మరి దేవుడి దగ్గర పోయేటప్పుడు దేవుడు స్వస్థపరచాలి కదా. మా బైబిల్లోనైతే రక్తస్రావం గల స్త్రీని 12 సంవత్సరాలు రా. ఆడపిల్లలు కొంతమంది డేట్ వస్తే 3 రోజులు వస్తుంది. నాకు డాక్టర్గా చాలా మంది నా అక్కలు, నా చెల్లెళ్ళు నా దగ్గరకు వచ్చి చూపించుకొని వైద్యం చేపించుకున్న వాళ్ళు చెప్తా ఉంటారు, అన్నయ్య నాకు 2 రోజులే వస్తుంది డేట్, పీరియడ్స్. అన్నయ్య నాకు 3 రోజులే వస్తుంది, అన్నయ్య నాకు 5-6 రోజులు అవుతుంది. కొంతమంది చెల్లెలకి ఆరోగ్యం బాగలేక 15 రోజులు అట్లున్నోళ్ళకి అది వేరే విషయం. అలాగే బైబిల్లో రక్తస్రావం గల ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే విశ్వాసంతో దొంగతనంగా యేసేనుపై ముట్టుకుంటే తక్షణమే స్వస్థత పడింది. అది దేవుడు, అది పరిశుద్ధత, అది స్వస్థత. మరి పీరియడ్ వస్తే దేవుడి గుడికి పోవద్దు అంటే అదేంట్రా నీచం, దౌర్భాగ్యం, ఇంగిత జ్ఞానం లేదన్నది ఇదనాల. ఇంగిత జ్ఞానం లేదని గుడి బయట ఏదో ఫ్లెక్స్ బోర్డు కడితే అది ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలా అవుతుందిరా మూర్ఖుడా? నువ్వు అడక తినటం కోసం, క్రైస్తవులకి హిందువులకి గొడవలు పెట్టడం కోసం ఆ కార్యక్రమం ఏర్పాటు చేసావు. నిన్ను ఎంతో తిట్టాలనిపిస్తుంది, కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, కానీ ఏంటి ఇంగిత జ్ఞానం అని మాట్లాడావు. వరంగల్కి వెళ్ళాను ఒకసారి నేను. ఇక్కడేమో చర్చి ఉంటుంది, దాని ఎదురుగానే హిందువుల గుడి ఉంటుంది. అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టినవన్నీ ఇంగిత జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఇంగిత జ్ఞానం మన 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 తూర్పు పేస్కేమో చర్చి ఉంటుంది, తూర్పు. పడమర పేస్కేమో హిందువుల గుడి ఉంటుంది, తూర్పు పేస్కేమో క్రైస్తవుల గుడి ఉంటుంది. అయితే అక్కడ ఒక యాప చెట్టు కూడా ఉంది. ఆ యాప చెట్టుకి కోళ్ళు కోసి దాని కాళ్ళు ఉంటాయి కదా, కోడి కాళ్ళు, ఆ చెట్లకి కొమ్మలు గడతా ఉన్నారట. కోడి మెడకాయ ఉంది కదా, తలకాయ, కోడి మెడకాయ, ఆ చెట్లకు గడతా ఉన్నారట. కోతులు కుక్కలేమో ఆ కాళ్ళు ఆ చింత చెట్టు, యాప చెట్టుకి కట్టిన కాళ్ళు, కోడి కాళ్ళు, కోడి మెడకాయలు, వీళ్ళు కొట్టిన కొబ్బరికాయలేమో కోతులు పట్టుకొస్తున్నట్టు. యాడికి? చర్చి నిండా అయ్యానంట. చర్చి నిండా కొబ్బరికాయలు, కొబ్బరి కుడకలో లోన కుంకుమ, కొబ్బరి కొడకలు
చెట్టి గట్టిన కోడి తలకాయలు, కోడి కాళ్ళు మరి వస్తా ఉన్నాయి కదా. నీకు ఏ వాసన కంపు కొట్టని? ఇప్పుడు కోడి కాళ్ళకి 4 రోజులైతే కంపు కొడుతుంది, కోడి తలకాయకి 4 రోజులైతే కంపు కొడుతుంది. అవి తీసుకొచ్చి మా గుళ్ళల్లో వేస్తా ఉన్నారా కోతులు, కుక్కలు. మరి మా ఊళ్ళు ఏమనట్లేదే? గుడి బయట ఎక్కడో, నీ గుడి పక్కన బయట స్తంభానికి ఆదివారపు ఆరాధన అని మాత్రమే రాశాడు గాని కోడి తలకాయలు కానీ, కుక్క తలకాయలు కానీ, పంది తలకాయలు కానీ ఏమైనా కోసాడో ఎల్లాడు తీసాడా మావాడు? అవి ఏమైనా నీ గుళ్ళోకి అపవిత్రం చేసాయా? మా క్రైస్తవుడు ఎవడన్నా వచ్చి నీ గుళ్ళో టాయిలెట్ కానీ ఇది కానీ చేశాడా? లేదే. మందు కొట్టాడా? మీరు వినాయకుల దగ్గర తాగి పార్వతీదేవికి ముద్దులు పెడతా ఉన్నారు, వీడియోలు ఉన్నాయి నా దగ్గర. వినాయకుడిని నీళ్ళల్లో వేసి మునగట్లేడని కాళ్ళతోడు తన్ని తొక్కుతా ఉన్నారు నీళ్ళల్లో. సిగ్గులేదు మీకు? అది అపవిత్రత, అది ఇంగిత జ్ఞానం లేదన్నట్టు. వరంగల్లో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఏది? యాప చెట్లకి తలకాయలు కట్టేది. కరీంనగర్లో అంతే, మెదక్లో అంతే. ఇది కోడి తలకాయలు, కోడి కాళ్ళు, కొబ్బరి కొడకలు. మరి మేము అవన్నీ కొట్టం కదా, మేము అవన్నీ చెట్లకు కట్టం కదా. మరి మా దగ్గరకు వస్తే మేమంతా ఫీల్ కావాలి, మేము కూడా ఫీల్ అవ్వాలిగా. మరి మేము ఎందుకు కాలేదు? సిగ్గు ఉండాలిగా మాట్లాడడానికి, మాట్లాడేటప్పుడు బుద్ధి ఉండాలిగా. ఎద్దవ్వ నా కొడక, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మెంటలు మాకు ఎక్కిస్తాను. నువ్వు దొరికితే మాత్రం ఒక్క కేసు అవుతుందేమో నా పైన, ఆదర్ల రవి పైన ఒక్క కేసు అవుతుందేమో. నిన్ను మాత్రం ఫుట్బాల్ అని నడదంతా నేను చెప్తాను. నిన్ను తన్ని కూడా మెప్పించగలుగుతాను నేను కోర్టులో. నా మీద అయితే కేసు, కొట్టినందుకు కేసు అవుతుంది. నేను చట్టానికి వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నాను. అదేంటంటే నిన్ను ఉతకటం. చట్టానికి నేను ఒక వ్యతిరేకత చేస్తున్నాను. చట్టానికి నిన్ను ఉతకడం ఒకటే నా తప్పు, కానీ దాన్ని సమర్థించడం నాకు చాలా ఈజీ. ఎందుకంటే మతాల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టి నీలాంటి నా కొడుకుని ఉతకాల్సిందే. రక్తం తాగే పిచాచులా మా వాళ్ళు వీడియోలు అంటున్నావుగా, రక్తం తాగే పిచాచులంట మేము. ఎవడ్రా రక్తం తాగే పిచాచులు? బలుడిచ్చేది ఎవడ్రా? కోడి తలకాయలు చెట్లకేసి కట్టేది ఎవడ్రా? ఎక్కడికి వస్తా ఉన్నారు? ఇది రక్తం తాగేది మేమా మీరా? రక్తం కార్చాడు మా నాన్న, మా యేసయ్య రక్తం కార్చాడురా. నీ పాపం పోవడానికి, నా పాపం పోవడానికి రక్తం కార్చాడు. తాగలేదైనా రక్తం దానం చేశాడు, పరిశుద్ధ రక్తాన్ని. రక్తం తాగే పిచాచులు అంటున్నాడు ఈ నా కొడుకు. నిన్ను గుద్దాలరా, నిన్ను గుద్దుడు కాదు, నిన్ను పిండి పిండి మిల్లులో బియ్యం పోసినప్పుడు పౌడర్ వస్తుంది చూసినా, అలా చేయాలని ఉంది నాకైతే. నిన్ను అర్థమవుతుందా? సాయం చేయి, తప్పు ఏంది? వాడు ఆ వీడియోలో మాట్లాడుతూ ఉంటే వాడు అంటా ఉన్నాడు, వీడియో చూశారు కదా మీరు, మాట్లాడేటప్పుడు మధ్యలో విన్నారా జాగ్రత్తగా? ఏమంటా ఉన్నాడు? పోయి వాడికి సాయం చేయరా, ఆ రాధా మనోహర్ దాస్ గడ అని బీక్తా ఉన్నాడు. సాయం చేయమంటే అయ్యలా పీకకూడదు, వాళ్ళు వేసుకున్నాయి పీకకూడదు, క్రైస్తవులు వేసుకున్నాయి పీకకూడదు అని పక్కన ఒకడు అంటా ఉన్నాడు. మీరు ఏనండి మళ్ళీ వెనక్కి పోయాను, అవి క్రైస్తవులు వేసుకున్నారు పీకకూడదు అని అంటే ఈడేమంటా ఉన్నాడు? నీ గాజులు వేసుకున్నావా? వినండి మంచిగా వీడియోని, వినే ఉంటారు మీరు. గాజులు వేసుకున్నావా అంటా ఉన్నాడు పక్కన. నీలాంటి వల్ల ఎలా అయిపోతుందని అంటా ఉన్నాడు పక్కన. అంటే కాముగా అన్ని మతాలను గౌరవించి కూర్చున్న వాడికి కూడా, కాముగా అన్ని మతాలను గౌరవించి కూర్చున్న వాడిని కూడా ఈ రాధా మనోహర్ దాస్ అనే నా కొడుకులు వాళ్ళకి బూస్టింగ్ ఇచ్చి లేపుతా ఉన్నారు. లేని దాన్ని లేని ఎడిక్షన్ ఇస్తా ఉన్నారు. లేని ఎడిక్షన్. తాగుబోతుడికి తాగుడు అలవాట్లేదు నేర్పిస్తే ఏమవుతాడు? తాగుడుకు బానిస అయిపోతాడు. గంజాయికో మత్తు పానీయాలకు అలవాటు పడ్డోడికి అలవాట్లేదనుకో, మనకు ఒక 2-3 సార్లు అలవాటు చేస్తే మనకి ఏమైపోతాడు? ఎడిక్షన్ అయిపోతాడు. ఈ మత పిచ్చి అనేది కూడా ఒక ఎడిక్షన్. ఈ ఎడిక్షన్ కి చాలా మంది యువత పిల్లల్ని బలి చేస్తా ఉన్నాడు ఈ రాధా మనోహర్ దాస్ అని తోడు. ఇట్లాంటి అన్ని చెప్పుతో కొట్టాలి, కట్టేసి కొట్టాలి. ఇట్లాంటి వాడికి బుద్ధి చెప్పాలి, కొట్టాలి. కొన్ని విషయాలు దెబ్బలతోటి సాధ్యం అవుతుంది. కేసు అవుతుంది, ఒక కేసు అవుతుంది, తప్పకుండా అవుతుంది ఒక కేసు. కానీ ఈయన మాత్రం పడాల్సిందే. పడితే మాత్రం అట్ట పడద్దు, మామూలు కొట్టుడు కొట్టద్దు. అర్థమవుతుందా? అంతా ఇంత కొట్టద్దు. ఏంటి, నువ్వు నమ్ముకున్న దేవుడికి మా దేవుడికి వ్యత్యాసం చూపించాను. దేవుడి గుళ్ళ దగ్గర పోతే డేట్ రావద్దా, పీరియడ్స్ రావద్దా, ఋతుచక్రం రావద్దా? అట్లాంటి దేవుడు ఎలా అవుతారా నీచుడా?
అమ్మాయికి నేను మందులు ఇయ్యలేదు, పంపించాను. ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు, అపవిత్రమైపోయిన దేవుడు. నేను పాపిని, నాకు రక్తస్రావం ఉందనుకో, నాకేమైనా జబ్బు ఉందనుకో, ఆయన దగ్గరకు పోతే తగ్గుతుంది, ఆయనను ముట్టుకుంటే తగ్గుతుంది. తగ్గింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తగ్గిపోయింది 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి. ఆయన దేవుడు. మనం అపవిత్రంగా ఉండి దేవుని పోయి ముట్టుకుంటే అపవిత్రుడు అయిపోతే దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? మురికి నీళ్ళలో పటికేస్తే పటిక కూడా మురికి అవుతుందా? మురికి నీళ్ళని తెల్లగా చేస్తుందా పటిక? దేవుడు పట్టిక లాంటివాడు, లక్షల కోట్ల పట్టిక లాంటివాడు. మురికిని కూడా తెల్లగా చేయగలడు, పాపాన్ని కూడా పరిశుద్ధంగా చేయగలడు. నువ్వు రక్తస్రావం గల స్త్రీవైనా నిన్ను బాగు చేయగలడు. అంతేగాని నీకు పీరియడ్ వచ్చిందని దేవుడి దగ్గరికి అలా పోకూడదు అనుకున్నావే, మూర్ఖత్వం. అలా దేవుడు ఎలా అవుతాడు? తప్పు కదా. కాబట్టి వాడు ఇంకొక వీడియో కూడా చేశాడు. ఇంకొక వీడియో కూడా ఉంది, ఈ వీడియో చివరిలో అది పెడతాను. తర్వాత మీకు ఆ డాక్టర్ది చెప్పాను కదా, పీరియడ్స్ అప్పుడు టాబ్లెట్లు వేసుకోకూడదు పీరియడ్ ఆపుకోవడానికి అనేది. నా హిందూ చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు, తల్లులు, మిమ్మల్ని అందరినీ ప్రేమతో గౌరవిస్తున్నాను. మీరు అందరూ మంచోళ్ళరా. కానీ మీ కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలకి తాగుడు అలవాటు లేదనుకో, ఎవడైనా కొంచెం ఒక 2 సార్లు తాగుడు అలవాటు చేపిస్తే తాగుబోతే ఎలా అవుతున్నాడు? అలాగే మత పిచ్చి లేని మీ పిల్లలకి రాధా మనోహర్ దాస్ అనే లుచ్చా నా కొడుకు మత పిచ్చి లేపుతున్నాడు. అది ఎడిక్షన్ అయిపోతుంది మీ పిల్లలకి. అది చేయనీయకండి. మనందరం భారతీయులం. మీరంతా మా చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, నా తల్లులు. మీరంతా నా అన్నలు, నా తమ్ముళ్ళు. నేను కూడా మీ సహోదరుణ్ణే. మీరు పెద్దవారైతే మీ కొడుకు లాంటి వాడినే నేను. మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. మీరు నమ్ముకున్న దేవుణ్ణి గౌరవిస్తున్నాను, మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మరి మీరు కూడా గౌరవించాలిగా, మీరు కూడా ప్రేమించాలిగా. దేవుడంటే ప్రేమ చూపించాలి, పరిశుద్ధంగా జీవించడం నేర్పించాలి. కానీ అపవిత్రుడైపోతే దేవుడు ఎలా అవుతాడో మీరు కూడా ఆలోచించండి. యేసయ్య మాత్రం పరిశుద్ధుడు, ఎందుకంటే పాపాత్మల కొరకే ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మనుషుల్ని తయారు చేసింది ఎవరో అనుకుంటున్నారు మీరు? ఎవరో కాదు, యెహోవా దేవుడు. బైబిల్ చదవండి, మొదటి గ్రంథం, ఆది కాండం 1వ అధ్యాయం చదవండి. కనీసం 2 చాప్టర్లు అన్నదా, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అన్న చదవండి. భారతదేశంలో ఒక దేవుడు సృష్టించలేదు, పాకిస్తాన్ ఒక దేవుడు సృష్టించలేదు, వేరే వేరే దేవుళ్ళు లేరు. ప్రపంచాన్ని మొత్తానికి, భూమికి మొత్తానికి, ఆకాశం మొత్తానికి, ఆకాశం కింద ఉన్న వాటికి, భూమి పైన ఉన్న వాటికి, ఆకాశం పైన ఉన్న వాటికి, భూమి కింద ఉన్న వాటికి ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా. ఒకవేళ ఆయన కాదు అని నువ్వు అనుకోని వేరే దేవుడు నువ్వు ఎవరని అనుకుంటే ఆ విషయానికి నేను నిన్ను గౌరవిస్తాను. ఎందుకంటే నేను భారతీయున్నే, రాజ్యాంగం చెప్తోంది ప్రతి మతాన్ని గౌరవించు అని. దానికోసం గౌరవిస్తాను. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీరందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఇంకొక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఆ వీడియో చూపిస్తాను చూడండి. ఆ వీడియో అనంతరం మరి ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు హిందూ సోదరులకు చెప్తున్నాను, మీరు మీ దేవుళ్ళ దగ్గరకు పోయేటప్పుడు పీరియడ్స్ ఆపుకునే టాబ్లెట్లు వేసుకోకండి, దానివల్ల ప్రమాదం ఉందని ఆంకాలజిస్ట్, క్యాన్సర్ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. మీరు పీరియడ్స్ తోటే వెళ్ళిపోండి. దేవుడు అనేటోడు మనం పాపాత్మలం అయితే పరిశుద్ధపరచాలి, డేట్తో ఉంటే డేట్ను కూడా స్వస్థతపరచాలి. మీకు రోగం ఏమైనా ఉంటే, ఇప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం అంటే ఏంటో అర్థమవుతుందా నా భాష? పీరియడ్స్ ఆగకుండా 12 సంవత్సరాలు బట్టి అయితానే ఉన్నాయంట. కొంతమందికి నెలలో 15 రోజులు, 20 రోజులు అవుతాయి. ఆమె కూడా అలాగే 12 సంవత్సరాలు బట్టి అయి ఉండొచ్చు. అట్లాంటి ఆమెను యేసయ్యని తాకితే స్వస్థత పడింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దేవుడు. ఆమె పరిశుద్ధపరచబడింది, స్వస్థతపరచబడింది. మరి దేవుడు అనేటోడు స్వస్థత చేయాలి, పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధంగా చేయాలి. అది యేసయ్యకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. మరి మీరు అనుకునే దేవుడు దేవుడా కాదో? నేను కాదు అనను, అవును అనను. కాబట్టి మీరే ఆయన ఎవరినో ఎంచుకోవాలి, ఆలోచించాలి, బైబిల్ చదవాలి అని మనసారా కోరుకుంటూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.
భారతదేశంలో పండుగలు ఆచారాలు అందరికీ చాలా ఇష్టం. కానీ ఋతుస్రావం గురించిన పాత నమ్మకాలు ఇంకా కూడా ఉన్నాయి. ఒక 18 ఏళ్ల అమ్మాయి ఒక పూజ కోసం తన ఋతుస్రావాన్ని ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఆమె డాక్టర్ సలహా లేకుండా ఋతుస్రావాన్ని వాయిదా వేసే మాత్రలు వాడింది. ఈ మాత్రలు శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ ను మారుస్తాయి. ఇది కొందరిలో రక్తం గడ్డగట్టే సమస్యను కలిగిస్తుంది. ఆమె విషయంలో ఒక పెద్ద రక్తగడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంది. దీన్ని వీనస్ థ్రాంబోసిస్ అంటారు. ఆ తర్వాత ఈ రక్తగడ్డ ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళి ప్రాణాపాయానికి దారితీసింది. ఈ మాత్రలను తప్పుగా ఉపయోగిస్తే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. సాంప్రదాయ ఒత్తిళ్లు ఆడవారిని ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఋతుస్రావం గురించిన ఆలోచనలు మారుతున్నా పాత నమ్మకాలు ఇంకా హాని చేస్తున్నాయి. ఋతుస్రావం ఆపే మాత్రలు సురక్షితం కాదు. వీటిని డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. సురక్షితమైన హార్మోన్ లేదా హార్మోన్ రహిత పద్ధతులు కూడా ఉన్నాయి, కానీ అవి కూడా డాక్టర్ సూచనలతోనే ఉపయోగించాలి.